హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఎటర్నల్ లవ్ ఆఫ్ డ్రీమ్ ఎపిసోడ్ 11 ని చూద్దాము. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే ఫెంగ్జూ భూలోకానికి వెళ్లి దోంగ్హుకి హెల్ప్ చేసి వచ్చింది అని తెలుసుకుని సీమింగ్ ఫెంగ్జూ దగ్గరికి వస్తూ ఉన్నాడు. వచ్చి మీరు దోంగ్హు దగ్గరికి వెళ్ళకూడదు, దోంగ్హుకి హెల్ప్ చేయకూడదు, తలరాత ప్రకారం ఏదైతే జరగాలనుందో అదే జరగాలి, మీరు వెళ్లి దాన్ని చేంజ్ చేసేసి వస్తే దోంగ్హు దేన్నైతే ఎక్స్పెక్ట్ చేసి భూలోకానికి వెళ్లారో అది తనకి దొరకదు. తన పవర్స్ మళ్లీ తిరిగి రాకపోతే ఈజీగా ఆ డెమాన్ క్వీన్ బయటకు వచ్చేస్తుంది. ఆమె గాని బయటకు వస్తే భూలోకము, డెమాన్ లోకము, అలానే స్వర్గలోకము అన్నీ కూడా అంతమైపోతాయి. ఈ లోకం యొక్క భద్రత దోంగ్హు వేసే ఒక్కొక్క అడుగు మీద ఆధారపడి ఉంటుంది, అది మీరు తెలుసుకోండి అనేసి సీమింగ్ అంటూ ఉన్నాడు. లేదు, నేను దోంగ్హుకి హెల్ప్ చేయడానికే వెళ్ళాను అనేసి ఫెంగ్జూ అంటూ ఉంది. మీరు హెల్ప్ చేయడానికి వెళ్ళిందే పెద్ద తప్పు. మీరు ఆ యుద్ధంలో దోంగ్హుకి హెల్ప్ చేయకుండా ఉంటే తనకి యుద్ధంలో బాగా దెబ్బలు తగిలి ఉండేవి. తనకు ఆ దెబ్బలు తగిలి ఉంటే మెంషి అనే అమ్మాయి వచ్చి తనని కాపాడి ఉండేది. ఆ అమ్మాయి ఒక నర్సు కాబట్టి తన ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళిద్దరికి మధ్య ప్రేమ పుట్టి వాళ్ళిద్దరూ ప్రేమించుకునేవాళ్లు. మీరిప్పుడు దోంగ్హుని కాపాడడం వలన ఆ లవ్ పార్ట్ కాస్త మిస్ అయిపోయింది అనేసి సీమింగ్ అంటూ ఉన్నాడు. అది విని అయ్యయ్యో నేను ఇప్పుడు ఏం చెయ్యాలని ఫెంగ్జూ అడుగుతూ ఉంది. మీ వల్ల ఆగిపోయిన ఆ లవ్ పార్ట్ ని మీరే కొనసాగించాలి. ఆ మెంషి పిల్లని కనిపెట్టి దోంగ్హుతో అమ్మాయిని కలిపేసి వాళ్ళిద్దరూ లవ్ చేసుకునేలాగా మీరే ఏర్పాటు చేయాలి. కానీ మీరు భూలోకంలో ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా మీ పవర్స్ ని యూజ్ చేయకండి, మీ పవర్స్ మీకే బ్యాక్ ఫైర్ కావచ్చు అని సీమింగ్ ఫెంగ్జూకి జాగ్రత్తలు చెప్పి పంపిస్తూ ఉన్నాడు. ఫెంగ్జూ వెంటనే ఒక అబ్బాయిలాగా గెటప్ అంతా చేంజ్ చేసుకుని ఒక హోటల్లో భోజనం చేయడానికి వచ్చి కూర్చుంటూ ఉంది. అప్పుడు రాజుగారిని పెళ్లి చేసుకోబోయే యువరాణి వస్తున్నారు అనేసి అందరూ తనని చూడడానికి పరుగులు తీస్తూ ఉన్నారు. వెనకాల బండిలో పెళ్లి కూతుర్ని తీసుకుని చింటి ముందు ఉండే గుర్రంలో వస్తూ ఉన్నాడు. ఫెంగ్జూ అతన్ని ఇప్పుడు చూడగానే ఇతను దోంగ్హుని యుద్ధంలో కాపాడిన వ్యక్తే కదా, మనం ఇప్పుడు ఇతనితో కాస్త క్లోజ్ అయితే ఈజీగా ఆ ప్యాలెస్ లోకి ఎంటర్ అయిపోవచ్చు, ప్యాలెస్ లోపలికి వెళ్లిపోతే ఆ మెంషి పిల్లని వెతికి పట్టుకోవచ్చు అనేసి ఫెంగ్జూ ప్లాన్ చేస్తూ ఉంది. ఆ సమయంలో జీహెంగ్ వస్తున్న బండిని ఎవరో అటాక్ చేయడానికి వస్తూ ఉన్నారు. అప్పుడు ఒక అతను వెనకాల నుండి చింటీని అటాక్ చేయడానికి చూస్తూ ఉన్నాడు. అప్పుడు ఫెంగ్జూ కాస్త వెనకాల చూడండి అని అరుస్తూ చింటీని కాపాడుతూ ఉంది. వెంటనే చింటి మనల్ని కాపాడింది ఎవరు అనేసి చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు అతను ఫెంగ్జూని చూసి రాజుగారు చాలా రోజుల నుండి వెతుకుతున్న అబ్బాయి ఇతనే కదా, ఇతను ఇక్కడున్నాడేంటి అని అనుకుంటూ ఉన్నాడు. ఆ ఫైటింగ్ లో కొంతమంది దొరికిపోతున్నారు. వాళ్ళందరినీ ఎంక్వైరీ చేస్తూ ఉంటే వాళ్ళందరూ విషం తాగి చనిపోతూ ఉన్నారు. ఇంకా కొంతమంది అక్కడి నుండి ఎస్కేప్ అయి పారిపోతూ ఉన్నారు. వాళ్ళని ఫాలో చేసుకుంటూ వెళ్ళమని చెప్పి చింటి వాళ్ళ మనుషుల్ని పంపిస్తున్నాడు. ఇప్పుడు చింటి ఫెంగ్జూని చూసి నువ్వు అసలు ఎక్కడికి వెళ్ళిపోయావు, నేను మేమందరం వెతుకుతూనే ఉన్నాము తెలుసా అనేసి తన ఫోటోని చూపిస్తూ ఉంటే మీకు ఇదెక్కడ దొరికింది అనేసి ఫెంగ్జూ అడుగుతూ ఉంది. రాజుగారు మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ ఈ ఫోటోని గీశారు, మేము నేను చాలా డేస్ నుంచి వెతుకుతూనే ఉన్నాము, నువ్వు రాజుగారిని కాపాడావు అనేసి రాజుగారు నీకు కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నారు, నువ్వు నాతో రా, ప్యాలెస్ కి వెళ్దాము అనేసి ఫెంగ్జూని ప్యాలెస్ లోకి తీసుకుని వెళ్తూ ఉన్నాడు. పెళ్లి కూతుర్ని చంపడానికి మనుషుల్ని పంపించింది వేరే ఎవరో కాదు, ఇంకొక ప్రిన్స్ ఒక అతను ఉన్నాడు కదా, అతనే పంపించినట్టు ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళ మనుషులు అక్కడికి వచ్చి ఇరుక్కున్న వాళ్ళందరూ విషం తాగి చనిపోయారు, మిగతా కొంతమంది తప్పించుకుని పారిపోయారు, మనం వాళ్ళకి దొరికే అవకాశం లేదని అంటూ ఉన్నారు. తప్పించుకుని వచ్చిన ఆ కొంతమందిని కూడా ప్రిన్స్ విషం పెట్టి చంపేసి చింటి ఉన్నంత వరకు మనకు కాస్త ఇబ్బందిగానే ఉంటుంది, వాడు చాలా పవర్ఫుల్ గా ఉన్నాడని అనుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు అందరూ కలిసి ప్యాలెస్ లోకి వెళ్తూ ఉన్నారు. చింటి ఫెంగ్జూ దగ్గరికి వచ్చి నువ్వు కాసేపు ఇక్కడే వెయిట్ చెయ్యు, నేను ముందు పెళ్లి కూతుర్ని లోపలికి తీసుకుని వెళ్తాను, ఆ తరువాత నిన్ను పిలుస్తాను, నువ్వు అప్పుడు లోపలికి రా అనేసి అంటూ ఉన్నాడు. ఫెంగ్జూ అక్కడే నిలబడుకుని ఉంది. చింటూ ఏమో జీహెంగ్ దగ్గరికి వచ్చి జీహెంగ్ ని అలానే పని పిల్లని లోపలికి తీసుకుని వెళ్తున్నాడు. లోపలికి వెళ్ళగానే జీహెంగ్ రాజుగారిని విష్ చేస్తూ ఉంది. అప్పుడు దోంగ్హు మీరు మా ఊరికి వచ్చిన వెంటనే ఆపదలో చిక్కుకున్నారు, నన్ను క్షమించండి, నేను దాని గురించి బాగా ఎంక్వైరీ చేసి మీకు రిపోర్ట్ అందిస్తాను, ఇప్పుడు మీకు ఒక మంచి ప్యాలెస్ ని ఏర్పాటు చేశాను, మీరు అక్కడికి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకోండి, మీరు ఇంకా ఎలాంటి భయభ్రాంతులకు లోనవ్వకుండా కూల్ గా ఉండండి అని అంటూ ఉన్నాడు. అది విని జీహెంగ్ చాలా చాలా థ్యాంక్స్ అని చెప్పేసి జీహెంగ్ అక్కడి నుండి వెళ్లిపోతూ ఉంది. తను వెళ్లిన వెంటనే చింటి అక్కడికి వచ్చి నేను మీకు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి, మేము జూని కనిపెట్టేశామని చింటి చెప్పగానే అది విని దోంగ్హు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. అలానా వెంటనే అతన్ని లోపలికి తీసుకుని రండి అనేసి హ్యాపీగా అంటూ ఉన్నాడు. ఫెంగ్జూకి కూడా ఆ మాటలు వినిపించి ఫెంగ్జూ లోపలికి వస్తూ ఉంటే
అప్పుడు తను జీహెంగ్ బయటకు వెళ్లడాన్ని గమనిస్తుంది. ఫెంగ్జూ జీహెంగ్ ని చూసేసి ఏంటి తను జీహెంగేనా అని అంటూ ఉంది. అప్పుడు జీహెంగ్ అనే పేరు జీహెంగ్ చెవిలో కూడా పడుతూ ఉంది. ఈ పేరుని ఎక్కడో విన్నట్టుగా ఉంది అనేసి తను అనుకుంటూ అక్కడి నుండి వెళ్లిపోతూ ఉంది. ఒకవేళ జీహెంగ్ కూడా నాలాగా దోంగ్హాకి హెల్ప్ చేయడానికే వచ్చిందేమో అనేసి ఫెంగ్జూ థింక్ చేస్తూ అయ్యయ్యో నేను దోంగ్హాని చూడబోతున్నాను, కాస్త నాకు టెన్షన్ గా ఉంది అనేసి కాస్త భయపడుతూ లోపలికి వెళ్తూ ఉంది. ఫెంగ్జూ ఇప్పుడు లోపలికి వెళ్లి దోంగ్హాని చూడగానే లోపల నుండి బటర్ఫ్లైస్ అంతా ఎగురుతున్నట్లు అనిపిస్తూ ఉంది. ప్రేమతో దోంగ్హాని చూస్తూ లోపలికి వెళ్తూ ఉంది. ఇప్పుడు దోంగ్హా కళ్ళతో సిగ్నల్స్ ఇస్తూ ఉన్నాడు. ఎందుకంటే తను లోపలికి వెళ్ళిన వెంటనే రాజుగారికి విష్ చేయకుండా నిలబడుకొని ఉంది. విష్ చెయ్యు అనేసి సిగ్నల్స్ ఇస్తూ ఉన్నాడు. కానీ ఫెంగ్జూకి అది అర్థం కావడం లేదు. ఎందుకంటే తను ఇప్పుడు దోంగ్హాని చూసిన ఆనందంలో ఉంది కాబట్టి. మనం ఇప్పుడు భూలోకంలో ఉన్నాము, రాజుగారికి విష్ చేయాలి, ఇలాంటివేమీ ఫెంగ్జూకి గుర్తులేదు. చింటూ వెంటనే ఫెంగ్జూని పిలిచి రాజుగారిని విష్ చేయని అంటూ ఉన్నాడు. అది విని ఫెంగ్జూ వెంటనే రాజుగారిని విష్ చేస్తూ ఉంది. దోంగ్హా వెంటనే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ పైకిలే నువ్వు అసలు ఎక్కడికి వెళ్ళిపోయావు? నిన్ను వెతికి పట్టుకోవడానికి మేము ఎన్ని కష్టాలు పడ్డామో తెలుసా? నువ్వు ఆ రోజు ఒక యుద్ధ వీరుడు డ్రెస్ వేసుకుని లోపలికి వచ్చేసావు కదా అని దోంగ్హా హ్యాపీగా అడుగుతూ ఉంటే ఫెంగ్జూ వెంటనే నేను ఒక కొండ ప్రాంతంలో నివసిస్తున్నాను, ఆ రోజు మీరంతా యుద్ధంలో కష్టపడుతుండడం నేను చూశాను, అందువల్లనే నేను ఆ డ్రెస్ తీసి వేసుకుని మీకు హెల్ప్ చేయడానికి అక్కడికి వచ్చాను. ఆ తర్వాత నాకు కొంచెం గాయమైంది అనేసి నేను రెస్ట్ తీసుకోవడానికి వెళ్లిపోయాను, అందువల్ల నేను మీకు ఇన్ని రోజులు కనిపించలేదు అని అంటూ ఉంటే అదంతా విని పక్కనున్న ఇంకొక ప్రిన్స్ కి కోపం వస్తూ ఉంది. ఆ చింటీతో కలిపి వీటిని కూడా లేపేయాలని అనుకుంటూ ఉన్నాడు. నీకేం గిఫ్ట్ కావాలో అడుగు, నేను నీకేమైనా ఇస్తానని దోంగ్హా అంటూ ఉంటే ఫెంగ్జూ వెంటనే నా గిఫ్ట్లేమీ అవసరం లేదు, కానీ మీరు ఇలా నన్ను ఫోర్స్ చేసి అడుగుతున్నారు కాబట్టి నాకు ఒకే ఒక కోరిక మాత్రం ఉంది. ఈ ప్యాలెస్ లోనే నాకు ఒక అసిస్టెంట్ గా జాబ్ ఇవ్వండి, నేను ఇక్కడే ఉంటాను అని ఫెంగ్జూ అడుగుతూ ఉంటే ఏంటి ఇక్కడనా అనేసి దోంగ్హా అడుగుతున్నాడు. అవును, మిమ్మల్ని ఫస్ట్ టైం చూడగానే మన మధ్య ఏదో బంధుత్వం ఉన్నట్టు నాకు అనిపిస్తూ ఉనింది, అందువలనే నేను మీతో పాటు ఉండడానికి ఇష్టపడుతున్నాను, నాకు అవకాశం దొరికితే అంతే చాలని ఫెంగ్జూ అంటూ ఉంటే దోంగ్హా వెంటనే నువ్వు చేసిన సహాయానికి నేను నీకోసం ఏదైనా చెయ్యొచ్చు, నువ్వు అడిగిన కోరికని నేను తప్పకుండా తీరుస్తానని అంటూ ఉన్నాడు. ఇక్కడేమో జీహెంగ్ ఆ పనిపిల్ల ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఉన్నారు. అప్పుడు ఆ పని పిల్ల మనం నెక్స్ట్ ఏం చేయాలని అడుగుతూ ఉంటే అప్పుడు జీహెంగ్ నువ్వు ఇక్కడున్న వాళ్ళందరితో బాగా కలిసిపోయి వాళ్ళ దగ్గర నుండి ఈ ప్యాలెస్ యొక్క మ్యాప్ ని అడిగి తెలుసుకో, ఆ సీక్రెట్ ప్లేస్ కి ఎలా వెళ్లాలో కనిపెట్టు అని అంటూ ఉంది. ఇప్పుడు దోంగ్హా చింటీని పిలిచి జీహెంగ్ ని అటాక్ చేయడానికి వచ్చిన వాళ్ళ గురించి సీరియస్ గా ఎంక్వైరీ చేయమని చెప్తూ ఉన్నాడు. అప్పుడు దోంగ్హా జో కూడా అసిస్టెంట్ జాబ్ కావాలని అడిగాడు, తనని కూడా నీ టీంలో జాయిన్ చేసుకొని దోంగ్హా అంటూ ఉంటే సరే ఓకే అనేసి చింటీ నేరుగా ఫెంగ్జూని మీట్ అవ్వడానికి వస్తున్నాడు. ఇప్పుడు ఫెంగ్జూని మీట్ అయ్యి నీకు దోంగ్హా ప్రమోషన్ ఇవ్వమని చెప్పారు, అందువల్ల నేను నా అసిస్టెంట్ గా జాయిన్ చేసుకుంటున్నాను అని చింటీ అంటూ ఉంటే నవ్వుతూ ఫెంగ్జూ ఓకే చెప్తూ ఉంది. ఇద్దరూ కలిసి కాసేపు డ్రింక్ చేస్తూ ఉన్నారు. చింటీ నుదుటి మీద యుద్ధంలో గాయపడిన మచ్చ ఒకటి ఉంది కదా, దాన్ని చూసి ఫెంగ్జూ దానికి ఏమైనా మెడిసిన్ అప్లై చేసి దాన్ని క్యూర్ చేసుకోవచ్చు కదా అనేసి అడుగుతూ ఉంటే అది విని చింటీ రాజుగారు కూడా చాలా మంది డాక్టర్స్ ని ఎంక్వైరీ చేశారు, కానీ వాళ్ళు దాన్ని క్యూర్ చేయలేమని చెప్పారు. పర్లేదు, నేను ఒక అబ్బాయినే కదా, ఉంటే ఉండనివ్వు అనేసి చింటీ అంటూ ఉంటే దానికి మనం ఏమైనా హెల్ప్ చేయాలి అనేసి ఫెంగ్జూ థింక్ చేస్తూ నవ్వుతూ చింటీతో మాట్లాడుతూ ఉంది. ఇలా ఇద్దరు బాగా క్లోజ్ అయిపోతున్నారు, ఇద్దరు మంచి ఫ్రెండ్స్ గా మారిపోతున్నారు. ఇక్కడేమో ఇంకొక పక్క జీహెంగ్ ఆ పనిపిల్ల ఇద్దరు కలిసి ఎంక్వైరీని స్టార్ట్ చేస్తూ ఉంటే ఇంకొక పక్క చింటీ ఫెంగ్జూ ఇద్దరు బాగా క్లోజ్ అయిపోతున్నారు. అప్పుడు చింటీ ఫెంగ్జూని చూసి నేను నిన్ను నా బ్రదర్ గా యాక్సెప్ట్ చేసుకుంటున్నాను అని అంటూ ఉన్నాడు. అప్పుడు ఫెంగ్జూ మింగ్షీ అనే పేరుతో ఇక్కడ మా బంధువుల అమ్మాయి ఒక నర్సుగా పనిచేస్తూ ఉంది, తన గురించి నీకేమైనా డీటెయిల్స్ తెలిస్తే కాస్త చెప్తావా అనేసి ఫెంగ్జూ అడుగుతూ ఉంది. అప్పుడు చింటూ నేను కనుక్కొని చెప్తానని అంటూ ఉన్నాడు. ఇప్పుడు దోంగ్హా అసిస్టెంట్ వచ్చి దోంగ్హాతో మీరు ఈ రోజు జీహెంగ్ యువరాణి ఉండే ప్లేస్ కి వెళ్తారా అని అడుగుతూ ఉంటే లేదు, ఈ రోజే తను ఇక్కడికి వచ్చింది, అందువల్ల నేను ఈ రోజు అక్కడికి వెళ్ళలేను, నేను ఈ రోజు కాస్త బిజీగా ఉన్నాను, కొన్ని రోజుల తర్వాత వచ్చి మీట్ అవుతానని చెప్పి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసేసేయి అనేసి సరే ఇంతకు జూ ఎలా ఉన్నాడని దోంగ్హా అడుగుతూ ఉన్నాడు. చింటీ అతన్ని చాలా హ్యాపీగా చూసుకుంటున్నాడు, మీరుండే ప్యాలెస్ కి దగ్గరలోనే అతను స్టే చేస్తున్నాడు అని చెప్పగానే దోంగ్హా నాకు కూడా కాస్త వాకింగ్ చేయాలనిపిస్తుంది, రా మనం జూ ఉండే ప్లేస్ దగ్గరికి వెళ్దాము అనేసి దోంగ్హా హెల్పర్ ని తీసుకుని అక్కడి నుండి బయలుదేరుతూ ఉన్నాడు. దోంగ్హా ఇప్పుడు తన హెల్పర్ తో మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాడు.
అప్పుడు ఫెంగ్జూ కూడా తాగిన మత్తులో ఆ ప్లేస్ దగ్గరికి వస్తూ ఉంది. అప్పుడు సడన్ గా ఫెంగ్జూ ఒక పాము వెళ్తుండడం చూసి బాగా భయపడిపోయి రాజుగారిని హగ్ చేసుకుని పక్కనున్న కొలంలో పడిపోతున్నారు. ఫెంగ్జూ ఆ కొలంలో పడిపోవడం వలన తన మేకప్ అంతా పోతూ ఉంది. తను తన పుట్టుమచ్చని కవర్ చేసుకుంటూ ఒక మేకప్ వేసుకున్నట్టు ఉంది. ఇప్పుడు ఆ మేకప్ అంతా పోయి వాటర్ నుండి ఫెంగ్జూ లేస్తూ ఉంది. ఆ పుట్టుమచ్చను చూసి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అనేసి దోంగ్హువా చూస్తూ ఉన్నాడు. కానీ అంతలో ఫెంగ్జూ వాటర్ లోపలికి వెళ్లిపోతుంది. అంతలో చాలా మంది దోంగ్హువాని కాపాడడానికి ఆ కొలంలో దూకి దోంగ్హువాని కాపాడి పైకి తీసుకుని వస్తున్నారు. అప్పుడు దోంగ్హువా లోపల ఒక అమ్మాయి కూడా ఉంది, తనని కూడా కాపాడండి, ఆ అమ్మాయిని కాపాడిన వాళ్ళకి నేను ఒక మంచి గిఫ్ట్ ఇస్తాను అనేసి అంటూ ఉన్నాడు. అది విని అందరూ ఆ కొలంలో ఫెంగ్జూ కోసం వెతుకుతూ ఉన్నారు. అప్పుడు ఫెంగ్జూ ఇంకొక వైపు నుండి వస్తూ ఇది చాలా చిన్న కొలను, దీని నుండి ఈజీగా ఎస్కేప్ అయిపోవచ్చు అనేసి అక్కడి నుండి వెళ్లిపోతూ ఉంది. ఆ కొలనంతా ఇప్పుడు పూర్తిగా జల్లెడ పడుతున్నారు. కానీ అందులో ఏ అమ్మాయి దొరకలేదు. దోంగ్హువా ఫెంగ్జూని చూసినప్పటి నుంచి ఫెంగ్జూ అందంలో మునిగిపోయి పిచ్చి పట్టినట్టుగా కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ చింటీ దోంగ్హువా దగ్గరికి వచ్చి కొలంలో ఎవరూ దొరకలేదని అంటూ ఉన్నాడు. అంతలో అక్కడికి ఫెంగ్జూ కూడా వస్తూ ఉంది. అప్పుడు దోంగ్హువా ఫెంగ్జూని చూసి నేను నీకు ఒక ఇంపార్టెంట్ పనిని అప్పజెప్పబోతున్నాను, నువ్వు ఒక అమ్మాయిని వెతికి పట్టుకోవాలని అంటూ ఉన్నాడు. అది విని ఫెంగ్జూ ఆ అమ్మాయి ఎవరై ఉంటారు, ఒకవేళ దోంగ్హువా ఆ మింగ్షీని కనిపెట్టేశారా, ఒకవేళ ఈయన మీట్ అయ్యి ఆ అమ్మాయి గురించే అడుగుతున్నారా అనేసి థింక్ చేస్తూ ఉంది. అప్పుడు దోంగ్హువా నేను ఒక అమ్మాయిని చూశాను, ఆ అమ్మాయిని చూడగానే నేను లవ్ లో పడిపోయానని అంటూ ఉన్నాడు. ఆ దేవతని నువ్వే ఎలా అయినా కనిపెట్టి తీసుకొని రావాలి అనేసి ఫెంగ్జూతో అంటూ ఉంటే ఫెంగ్జూ వెంటనే నేను వెతికి పెడతాను అనేసి అంటూ ఉంది. ఇప్పుడు చింటూ ఫెంగ్జూ ఇద్దరు కలిసి అక్కడి నుండి వస్తూ ఉన్నారు. అప్పుడు చింటూ ఫెంగ్జూని చూసి నువ్వు చెప్పిన డీటెయిల్స్ ప్రకారము మింగ్షీ గురించి వెతికాను, కానీ గత 5 సంవత్సరాలుగా ఆ పేరుతో ఇక్కడ ఎవ్వరూ పనిచేయడం లేదు అని చింటీ అంటూ ఉంటే ఓ అవునా, సరే ఈసారి మీరు తన గురించి ఎంక్వైరీ చేయడానికి వెళ్ళినప్పుడు నన్ను కూడా పిలవండి, మనం ఇద్దరం కలిసి వెతుకుదామని ఫెంగ్జూ అంటూ ఉంది. అంతటితో ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. ఈ ఎపిసోడ్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.